క్రిస్పీ కోకోనట్ షిమ్ప్స్ అండి. క్రిస్పీ కోకోనట్ షిమ్ప్స్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. రొయ్యలు 250 గ్రాములు, కోడిగుడ్డు 1, మైదా 1 కప్పు, నిమ్మరసం 1 స్పూన్, బ్రెడ్ క్రమ్ 1 కప్పు, మిరియాల పొడి 1/2 స్పూన్, ఉప్పు తగినంత, డెసిక్రేటెడ్ కోకోనట్ పౌడర్ 1 కప్పు, స్వీట్ చిల్లీ సాస్ 1/2 కప్పు. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. సో షెఫ్, లెట్స్ స్టార్ట్ చేద్దామండి. సో మనకి క్రిస్పీ కోకోనట్ ప్రాన్స్ కోసం అని మనం యాక్చువల్గా ఏంటంటే మనం నూనె వేడి చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి ఇన్స్టెంట్గానే చేస్తాం ఈ ప్రాన్స్ మ్యారినేషన్ అని. ఓకే, సో స్టవ్ వెలిగించుకుందాం. ఫ్రై చేయడం కోసం అని మనం నూనె పెట్టుకుందాం. సో దీనికి ప్రీ మ్యారినేషన్ అయితే ఏం లేదు, జస్ట్ ఇన్స్టెంట్గా మ్యారినేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ అండి. ఓకే, సో మనం ఏం చేద్దామంటే ఈ షింప్స్ని తీసుకుందాం. ఓకే, ఒక గిన్నెలో తీసుకున్నాక దీనికి నిమ్మరసం పట్టించాలి. ఓకే, సో నిమ్మరసం వేస్తున్నాను. అలాగే నిమ్మరసంతో పాటు దీంట్లో మిరియాల పొడి, కొంచెం పెప్పర్ పౌడర్, మిరియాల పొడి వేసుకోవాలి. అలాగే మిరియాల పొడితో పాటు దీంట్లో ఉప్పు, తగినంత ఉప్పు కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. సో ఉప్పు వేసుకున్నాక ఒక్కసారి మంచిగా పెప్పర్, ఉప్పు, నిమ్మరసం ఈ మూడు బాగా పట్టించుకోవాలి. అలాగే దీనికి కోటింగ్లో కూడా యాక్చువల్గా ఏం చేస్తామంటే కోటింగ్ చేయడం కోసం కూడా దీనికే మ్యారినేట్ చేస్తాం అన్నమాట. సో ఎలా మ్యారినేట్ చేస్తామంటే దీనిలో కొంచెం కోడిగుడ్డును కూడా వేసుకోవాలి. సో ఎగ్ వేస్తున్నాను నేను దీంట్లో. సో ఎల్లో ఏం అవసరం లేదు మనకు, ఓన్లీ వైట్ వేస్తే సరిపోతుంది. సో కోడిగుడ్డు వేసాం. కోడిగుడ్డు వేసాక మరోసారి ఇలా మిక్స్ చేసుకొని దీంట్లో ఈ కోటింగ్ రావడం కోసం, పట్టుకోవడం కోసం దీంట్లో మైదాని కూడా మనం దీంట్లోనే యాడ్ చేస్తున్నాం. సో మైదా వేసి ఇలా మంచిగా, సో చూస్తున్నారు కదా, ఆ కోటింగ్ బాగా రావడం కోసం కొద్దిగంత మైదాని కూడా మనం యాడ్ చేసుకోవాలి. సో మైదా వేసుకున్నాం. అలాగే కంప్లీట్గా మ్యారినేషన్ చేసుకున్నాం. సో దీనికి ఇప్పుడు ఈ క్రిస్పీ కోకోనట్ ఈ పౌడర్ని తీసుకుంటాం, కోకోనట్ పౌడర్ని. అలాగే దీంట్లో మనం బ్రెడ్ క్రమ్స్ని కూడా యాడ్ చేసుకుంటాం. ఓకే, సో కోకోనట్ అలాగే హాఫ్ క్వాంటిటీ బ్రెడ్ క్రమ్, ఈ రెండింటిని మనం మిక్స్ చేసుకోవాలి. సో ఈ రెండింటిని మిక్స్ చేసుకున్నాక మనం ఈ రొయ్యల్ని ఒక్కొక్కటిగా మనం దీనికి కంప్లీట్గా ఇలా కోట్ చేసి నూనెలో మనం ఒక్కొక్కటిగా విడిచిపెట్టాలి. ఓకే ఓకే, సో చూస్తున్నారు కదా, అండ్ బ్రెడ్ క్రమ్స్కి పట్టించిన తర్వాత మెల్లిగా ఈ ఆయిల్లో వదిలేసేయాలి. సో ఇది డీప్ ఫ్రై అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటారు? ఇది మనకి ఎక్కువ టైం పట్టదండి. ఒక 2 నుంచి 3 నిమిషాల్లో మనకి రొయ్యలు అయితే వేగిపోతాయి మంచిగా. ఓకే, సో ఇలా వేగుతున్నాయి కదా, సో వెంటనే వేగిపోతాయండి. సో వేగినవి తీసేద్దాం. ఓకే, సో చూస్తున్నారు కదా, ఇది ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మీరు తీసేయడమే. సో కంప్లీట్గా ఇలా మనం క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. సో తీసేద్దాం నూనెలో నుంచి. సో ఇవేంటంటే మనకి ఈ క్రిస్పీ కోకోనట్ ప్రాన్స్ అనేవి స్వీట్ చిల్లీ సాస్తో చాలా బాగుంటాయి. సో స్వీట్ చిల్లీ సాస్ని మనం సర్వ్ చేసుకుందాం. స్వీట్ చిల్లీ సాస్తో పాటు మనం ఇలా మంచిగా ఇలా వేయించుకున్న షింప్స్ అన్నీ తీసుకుందాం. క్రిస్పీ కోకోనట్ షింప్స్ అయితే రెడీ అయిపోయాయండి. ప్లీజ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. సో క్రిస్పీ కోకోనట్ షింప్స్ టేస్ట్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. సో లెట్స్ టేస్ట్ ఇట్. క్రిస్పీ కోకోనట్ షింప్కి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 250 గ్రాములు, గుడ్డు 1, మైదా 1 కప్పు, నిమ్మరసం 1 స్పూను, బ్రెడ్ క్రమ్ 1 కప్పు, మిరియాల పొడి 1/2 చెంచా, ఉప్పు తగినంత, కోకోనట్ పౌడర్ 1 కప్పు, స్వీట్ చిల్లీ సాస్ 1/2 కప్పు. క్రిస్పీ కోకోనట్ షింప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రొయ్యలు, నిమ్మరసం, మిరియాల పొడి, ఉప్పు, కోడిగుడ్డు వైట్, మైదా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్లో కొబ్బరి పొడి, బ్రెడ్ క్రంప్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న రొయ్యలను కలిపిన బ్రెడ్ క్రంప్ మిశ్రమంలో రోల్ చేసుకొని వేడైన నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని స్వీట్ చిల్లీ సాస్తో సర్వ్ చేసుకుంటే రంజాన్ స్పెషల్గా క్రిస్పీ అండ్ కోకోనట్ షింప్స్ రెడీ.